ఆయన పార్టీ ఓడిపోతుందని ఆయనకు తెలుసు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించబోతున్నారని ఆయనకు తెలుసు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అతను అధికారాన్ని కోల్పోబోతున్నారన్న సంగతి ఆయనకు సుస్పష్టంగా తెలుసు. తెలిసిన తర్వాత ఎన్ని దొడ్డిదారులు తొక్కైనా, ఎన్ని దొంగదారులు వెతుక్కునైనా అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను అగచాట్లు పడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక సర్క్యులర్ పంపించారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి. మీరు వాలంటీర్స్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయటానికి వీల్లేదు. వాలంటీర్స్ వ్యవహార శైలి పారదర్శకతతో లేదు. ఇవన్నీ కూడా వేరే మార్గాల ద్వారా ఈ పెన్షన్లు వృద్ధులకి అందజేసేటట్లుగా చూడండి అని సర్క్యులర్ పంపించారు. సర్క్యులర్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గంగ వెర్రులు ఎత్తింది. ఒళ్ళంతా జొర్రులు పాకినట్లు అయిపోయింది దానికి. వాలంటీర్స్ లేకపోతే అతని విజయం లేదని అతని ఉద్దేశం. వాలంటీర్స్ లేకపోతే ప్రజలెవరు కూడా అతనికి ఓటు వేయరని నమ్మకం అతనికి ఉన్నది. వాలంటీర్స్ మీదే ఆధారపడి అతని పార్టీ నడుస్తున్నది కనుక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ పెన్షన్ల పంపిణీలో, వృద్ధులకి అందజేసే పెన్షన్ల పంపిణీలో లేకపోతే తన పార్టీ ప్రజలకు దూరం అవుతుందన్న బాధతోటి అతను పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు.